డాక్టర్ గారు కంటి సమస్య రాకుండా ఉండాలి అంటే 1, 2, 3 కారణాలు ఈ ప్రధానమైనవి అంటే ఏం చెప్తారండి మీరు? సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముందు చిన్నప్పుడేమో విటమిన్ ఏ లోపం లేకుండా చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా ఇంజరీస్ అవి జరిగితే ప్రివెన్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో వాటిలో జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా దీపావళి అప్పుడు క్రాకర్స్ ఇవన్నీ దీపావళి అప్పుడు ప్రతి చోట ఎందుకు చూస్తున్నాం ఎమర్జెన్సీ రూమ్ చూస్తున్నాం. అవన్నీ కూడా నివారించవచ్చు సరైన కార్యక్రమం మొదలు పెడితే. మళ్ళీ పెద్ద వయసులో ఎవరికైనా మీ ఇంట్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు సరిగ్గా పరీక్ష చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి అయినా. ఎందుకంటే తొలి దశలోనే మనం గుర్తిస్తే డయాబెటీస్ మూలన వచ్చే సమస్యల కంట్లో వాటిని లేజర్తో చికిత్స చేసేయచ్చు. అలాగే గ్లాకోమా, నీటి కాసులు కుటుంబంలో ఎవరికైనా ఉంటే వాళ్ళు 30 ఏళ్ల వయసు నుంచి కూడా రెగ్యులర్గా పరీక్ష చేయించుకుంటే మంచిది. అది వంశపారంపర్యంగా వచ్చేదండి, జన్యుపరంగానే గ్లాకోమా. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా అవకాశం ఎక్కువ. ఇటువంటివన్నీ సరిగ్గా రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవాలి. అలా ఎన్నో వ్యాధులకి అట్లా కాకుండా చిన్నపిల్లల్లో ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, ప్రీమెచ్యూర్ బేబీస్. ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి మనం నియోనేటల్ యూనిట్లు 30 రోజుల్లోపు కంటి స్క్రీనింగ్ చేస్తే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని ఒక వ్యాధి ఉంటుంది. అది నివారించవచ్చు. అప్పుడే గుర్తిస్తే దాన్ని కూడా లేజర్తో ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. అది కనుక మనం నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోయే అవకాశం ఉంది ఆ పిల్లల్లో. డాక్టర్ మీరు చెప్తుంది గ్లకోమా లాంటిది అయితే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ డయాబెటీకి కంటి చూపు పోవడానికి ఎక్కడండి లింక్ ఎక్కడ కుదురుతుంది? అది అంటే బ్లడ్ వెసల్స్ ద్వారా బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా. డయాబెటీస్లో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కన్ను కూడా. అందులో భాగంగా కళ్ళు అంటే ముందు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు రెటినోపతి అనేది ఇటు చెప్తున్నారు. ముందు అనేది లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో కొన్ని వస్తాయి. ఏది ముందు ఏది తర్వాత అనేది ఇంకా సరిగ్గా నిర్ధారణ లేదు. కాకపోతే ఒకటి బిలీఫ్ ఏంటంటే డయాబెటీస్ చాలా రోజులు చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కంట్లో కూడా సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. డాక్టర్ మీతో ప్రధానంగా చర్చించాల్సింది ఇప్పుడు స్క్రీన్ టైం అనేది పెరిగిందండి. అది టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మనం ఎందుకంటే సర్వం కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్తో లింకప్ అయిపోయి ఉంది. ఇది ఎంతవరకు అండి మనకి కంటిని చూపుకోవడానికి? అదే నేను చెప్పబోతున్నాను. దానివల్ల కంటి చూపు పోదు, స్క్రీన్ టైంతో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ స్క్రీన్ టైం కంటే ఏదైనా దగ్గరతో ఉంటే ఇప్పుడు బయటికి వెళ్లకుండా వాళ్ళకి మయోపియా వచ్చేస్తాం, కంటికి అద్దాల అవసరం పెరిగిపోతుంది పిల్లల్లో. మయోపియా పెరిగిపోయి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళు పెరుగుతున్న కొద్ది వయసు. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు చైనాలో, హాంకాంగ్లో, సింగపూర్లో ఏం చేస్తున్నారంటే ప్రతి స్కూల్లో పిల్లల్ని రోజు మధ్యలో గంట సేపు కంపల్సరీగా బయటకు పంపించాలి. ఓకే, ఎప్పుడు క్లాస్ రూమ్లోనే కూర్చోకుండా. అంటే వితిన్ 4 walls కాకుండా అంటే దూరం చూడాలి, ఆడుకోవాలి. ఎంతసేపు ఇట్లాగే పెట్టుకోవాలి. అది పుస్తకం అయినా ఒకటే, ట్యాబ్లెట్ అయినా ఒకటే, తేడా ఏం లేదు. ఎప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ, మయోపియా వచ్చే అవకాశం. రెండోది లైట్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. సో అందుకని చైనాలో అయితే క్లాస్ రూమ్స్కి గ్లాస్ వాల్స్ పెడుతున్నారు, అంటే లైట్లుతో కాకుండా. ఎందుకంటే చైనాలో 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలో దగ్గర దగ్గర 85% మందికి మయోపియా ఉంది. మన అదృష్టవశాత్తు మనకు అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనకు కూడా ప్రాబ్లం ఉంది. మనం కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రభుత్వం కనుక ప్రతి స్కూల్లో ఇటువంటి కొన్ని పెట్టేస్తే పిల్లలు బయటికి వెళ్ళాలి మినిమం 1 గంట, అందరికీ ప్రతి సంవత్సరం ఐ చెకప్ చేయాలి, స్క్రీనింగ్ చేయాలి. ఇటువంటి కొన్ని పెట్టేస్తే సిస్టంలో చాలా వరకు నివారించవచ్చు. అంటే మయోపతి వల్ల దూరదృష్టి ఉండదండి, లేకపోతే దూరదృష్టి ఉండదు. ఓకే, అద్దాలతో మొదలవుతుంది, కానీ ఆ పవర్ పెరుగుతున్న కొద్దీ మిగిలిన సమస్యల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. రెటినల్ డిటాచ్మెంట్, గ్లాకోమా ఇవన్నీ వస్తాయి వాళ్ళకి. సార్ భారతదేశంలో అంటే సనాతన దేశంలో మనకి నమ్మకాలతో పాటు మూఢనమ్మకాలు కూడా కొనసాగుతూ ఉంటాయి.
మన కంటిపైన కూడా చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తల్లిపాలతో వైద్యం చేస్తుంటారు, ఉల్లిపాయల రసంతో వైద్యం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. యూరినల్తోని రోజు మీరు వేసుకోండి కంటిలోన, మీ కంటి చూపు పెరుగుతుంది అంటున్నారు. ఎలా చూడాలండి వీటిని అసలు? వీటన్నిటి మీద మనం అధిక ప్రజల్లో అవగాహన బాగా పెంచాలి. ఇదే కొంచెమైనా వాస్తవం ఉందండి ఇందులో? లేదు, నాకు తెలిసినంత మట్టుకు లేదు. మేబీ ఎందుకంటే వాటి ద్వారా సమస్యలు రావచ్చు, వాటి ద్వారా ఇన్ఫెక్షన్ రావచ్చు కంట్లో. ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని అయితే కంట్రోల్ చేయలేకపోవచ్చు మనం ఇప్పుడున్న మందులతో. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఇవన్నీ కనుక చేస్తే మనం కంట్లో. ఎందుకు డాక్టర్ గారు వీళ్ళని ఎందుకు ప్రివెంట్ చేయట్లేదు? ఎందుకంటే మనకి IMA లాంటి సిస్టమ్స్ ఉన్నాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటివి ఉన్నాయి. ఎందుకంటే వాటిని ప్రివెంట్ అంటే ఎవరికి వాడు వైద్యుడి కింద అయిపోయి యూట్యూబ్లో ఒక యూనివర్సిటీ లాగా తయారు చేస్తుంటే ఎవరేం చేయగలరండి? IMA ఏం చేయగలదు, ఎవరేం చేయగలరు? ఇతర దేశాల్లో ఈ కొనసాగుతాయండి ఇటువంటి? ఇతర దేశాల్లో రెగ్యులేషన్ ఎక్కువ మనకంటే. ఓకే, వాళ్ళు నియంత్రించగలుగుతారు. అవగాహన ఎక్కువ, రెండో పక్క రెగ్యులేషన్ ఎక్కువ. అది మనలో అక్షరాభ్యాసత కూడా తక్కువ కదా మనకి. అదొక సమస్య. దాని మూలన ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. వాళ్ళంతా అమాయకులు, వాళ్ళకి ఏం చెప్పినా నమ్ముతారు చాలామంది. సో దాంతో ఇది సమస్య పెరుగుతుంది. రెండో పక్కనే మనకు రెగ్యులేషన్ తక్కువ, నిబంధనలు పాటించకపోయినా మనం గట్టిగా ఉన్నాం. సో వీటన్నిటితో సమస్యలు పెరిగిపోతుంటాయి. ఆహారానికి కంటి చూపుకి ఎంత లింక్ ఉందని? అంటే మనకి పౌష్టికాహారం చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటాం ఇప్పటికప్పుడు మనం. జనరల్గా కానీ డైరెక్ట్గా ఉన్నది ఒక్కటే, వైటమిన్ ఏ కనుక తగ్గితే కంట్లో కార్నియా మీద సమస్య రావచ్చు, వెనక రెటినాలో సమస్యలు రావచ్చు. అంటే మనకు చాలా వరకు చెప్తుంటారు పెద్దవాళ్ళు కావచ్చు, మీతో క్యారెట్ ఎక్కువ తీసుకోండి, లేకపోతే క్యారెట్ ఇది వైటమిన్ ఏ మూలం, తోటకూర లాంటివి తీసుకోండి అంటుంటారు. వైటమిన్ ఏ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలని చెప్తుంటారు. ఇంకోటి మనకి పుట్టుకతో అంధత్వాన్ని చూస్తుంటాం. మీరు అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థకు కూడా మీరు అధ్యక్షుడిగా కొనసాగారు. ఎలా అంటే నిజంగా దీన్ని ఏమి నివారించే అవకాశం ఉంటుందా పుట్టుకతో ఉన్నదానికి? అంటే ఇప్పుడు మనకు ముందు తెలిస్తే జెనెటిక్ కౌన్సిలింగ్ అవన్నీ చేయొచ్చు. తర్వాత రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్నిటినేమో మనం గుర్తించి తొలి దశలోనే గుర్తిస్తే వాటిని ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. చాలామందికి పిల్లల్లో క్యాటరాక్ట్ వస్తుంది, పిల్లల్లో గ్లాకోమా వస్తుంది, పిల్లల్లో కార్నియా మీద మచ్చలు వస్తాయి. ఇవన్నీ వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అంటే పుట్టుకతో వచ్చింది అంటే పుట్టిన తర్వాత కూడా దానికి వైద్యం ఉంది? కొన్నిటికి ఉంది, అన్నిటికీ ఉండదు, కొన్నిటికి ఉంది. కొన్నిటికైతే మనం ఏం చేయలేం. ఇక వాళ్ళని ఏంటంటే ముందే గుర్తించి వాళ్ళు మొదటి నుంచి పునరావాస శిక్షణ మొదలు పెడితే పిల్లలు చాలామంది తర్వాత అనేక పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మూలాన ఇంకా తేలికైంది. వాళ్ళు మామూలు చూపు ఉన్న వాళ్ళు ఎంత చేయగలరో వాళ్ళు కూడా అన్ని పనులు చేయగలుగుతారు. ఇప్పుడు మా దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, టెక్నాలజిస్టులు అయ్యారు, లాయర్లు అయ్యారు, అకౌంటెంట్స్ అయ్యారు. సో వారికి చూపు లేకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొన్ని రకరకాల పరికరాలు కూడా వచ్చేస్తున్నాయి, స్మార్ట్ గ్లాసెస్ అనేది. కదండి, మీ జర్నీతో పాటు అంటే మీరు ప్రధానంగా ఒక మాట చెప్తుంటారు, పల్లెటూళ్ళు జీవనశైలి ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు మంచి వైద్యుడిగా అవుతారనేది మీరు చాలా సందర్భాల్లో చెప్పినట్టు నేను విన్నాను. ఏంటండి ఆ లింక్ ఏంటి అక్కడ? వాళ్ళు మంచి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనబోటి దేశాల్లో డాక్టర్గా పనిచేసే వాళ్ళకి మన జనాభా 70% పల్లెటూళ్ళలో ఉంటారని చెప్తుంటారు కదా. మరి అయితే వాళ్ళని గురించి మనకు తెలియకపోతే, వాళ్ళ జీవనశైలిని గురించి తెలియకపోతే, వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే మనం సరైన డాక్టర్ అవటం కష్టం. నేను అనుకోవటం నా మొదటి 10 సంవత్సరాలు నా జీవితంలో పల్లెటూళ్ళలో ఉంటూ నన్ను చాలా చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అది తర్వాత చాలా చేశాను, దేశాలన్నీ తిరిగాను, అవన్నీ ఉన్నాయి అనుభవాలు. ఆ అనుభవాలన్నీ ఈ ఫౌండేషన్ మీద స్ట్రాంగ్ అవటం దోహదపడినాయి అన్నీ. మరి ఇప్పుడు వైద్యులకి మ్యాండేటరీగా పెట్టిన పల్లెలకు కానీ లేకపోతే మిగతా గిరిజన ప్రాంతాలు కానీ పోవడానికి ఇష్టపడటం లేదు అసలు. అవును, ఎన్ని సమస్యలు ఉన్నాయి. వైద్యులు ఏముంది, ఎవరు వెళ్ళరు పల్లెటూళ్ళకి అవకాశం అంటే. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం ఒక పక్కన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అవునా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన
పెద్ద పట్టణాల్లో లేదు కదా, అవును. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకునేవాళ్ళు. మన పొల్యూషను, మన ట్రాఫిక్ సమస్యలు, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకుంటే చిన్న పట్టణాలకి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండాలి ఎక్కువ మంది. అక్కడికి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు వెళ్ళటం మొదలు పెడితే దేశం మొత్తం అభివృద్ధి అవుతుంది కరెక్ట్. ఆటోమేటిక్గా. ఇప్పుడు చైనా పాలసీ యాజ్ ఇట్ ఈస్గా అదే తీసుకుంటుంది. For more videos like this, subscribe Big TV channel.